యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడెను. అట్టివారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగారు. ఆయన మీద నేరమోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నీళ్ల మీద విరేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధించను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పాను. లేవీయుకాండం 20:10 పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారినికిని మరణశిక్ష విధింపవలను అని ఉంది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంలో పట్టుబడ్డ ఇద్దరికీ శిక్ష విధించాలి. కానీ శాస్త్రులు పరిచయులు స్త్రీని మాత్రమే తీసుకొచ్చి ఆమెను మాత్రం శిక్షించాలని ఫిర్యాదు చేస్తున్నారు. అంటే వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అందుకే ప్రభు మత్తయి సువార్త 7:3-4-5 నీ కంటిలోని దూలం నెంచక నీ సహోదరుని కంటిలో నన్ను నలుసును చూచుట ఎలా? 4 నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో నున్న నులుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? 5 వేషధారి, మొదట నీ కంటిలో నున్న దూలంను తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో నున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును అని చెప్పారు. ఎదుటివారి తప్పులు మాత్రమే ఎంచి వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకునేవారు ఇదే కోవకు చెందినవారు. కానీ పాపం లేని పరిశుద్ధుడైన ప్రభువు పాపిని క్షమించి నిత్య జీవం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారు.